Yes, మొదలు పెట్టేద్దాం. Good morning, Mr. Nikhil. Sir, hi sir, how are you? I'm very fine, and we are so much highly impressed with your dazzling, spectacular teaser. Really, every frame has volumes to really speak. We are thoroughly impressed. థ్యాంక్ యూ సార్. మీ నుంచి రావడం అనేది చాలా ఇట్స్ అ బిగ్ వర్డ్ సార్, ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎంత క్రిటికల్గా ఆలోచిస్తారో. సో మీరు ఇలా మాట్లాడినారంటే మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది సార్. దిస్ ఇస్ అ బిగ్ థ్రిల్లింగ్ థింగ్ ఫర్ us. Thank you for really giving us, after 2 years of relentless travel with the project, you are able to finally deliver a masterpiece. I am very happy. హోప్ఫుల్లీ సార్, ఇంతకుముందు అన్నట్టు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. We are going to show so much more in the next 1-2 months, sir. Yes. Okay, but as a hero, you take all the responsibility and onus of all the whole production. You are into every aspect. అంటే రెస్పాన్సిబుల్ గా ఉండి వర్క్ చేసే హీరో నువ్వు కాబట్టి నిన్ను అడుగుతున్నాను ఈ మాట నేను. సార్ అడగండి సార్. స్వయంభూ was in fact scheduled to be released in this month. Yes sir. Right? Yes sir. But it shifted to April, it seems. అవును సార్. Right? Summer 2026. Yes. Yes. ఇప్పుడు దానికి కనిపించిన వినిపించిన ది స్ట్రాంగెస్ట్ అపరెంట్ రీజన్ ఈస్ విఎఫ్ఎక్స్ లేట్ అయ్యింది. ఫర్ ది పెర్ఫెక్షన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అన్నది దట్ ఈస్ బీయింగ్ వైడ్లీ హెర్డ్. వేర్ ఈస్ దిస్ ఇంబ్యాలెన్స్ ఇస్ కమింగ్? అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని కన్సెప్షను లేకపోతే మేకింగ్లో ప్రాబ్లమా, లేకపోతే నువ్వు కొత్త సీన్స్ యాడ్ అవుతూ రావడం వలన? ఎందుకంటే బికాస్ మెనీ ఫిలిమ్స్ ఆర్ బీయింగ్ రియల్లీ I can use denigrated on the part of delay. సార్ delay ఐ విల్ ఆన్సర్ సార్. నేను ఒకటి చెప్తాను సార్, అంటే ఇది మాకున్న ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ప్రతి సినిమాకి అవుతున్న ప్రాబ్లం. నాట్ జస్ట్ ఫర్ తెలుగు ఫిల్మ్సే కాదు, ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ అక్రాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా అవుతున్నాయి సార్. వాట్ ఈస్ యువర్ రీజన్? సార్ నా రీజన్ నేను చెప్తాను సార్. ఎందుకంటే నవ్ డేస్ పర్ఫెక్షన్ అన్నది ఉంది సార్. ఇప్పుడు మనం ఒక డేట్ పెట్టుకొని కొన్నిసార్లు రీచ్ అవుతాం అనుకుంటాం, కానీ ఒక్క తప్పు అది స్నోబాల్ అయిపోయి ఇప్పుడు ఒక విఎఫ్ఎక్స్ అతను తప్పు అంటే కొంచెం డిలే చేస్తే సౌండ్కి వెళ్తుంది, సౌండ్ నుంచి డిలే అవుతే ఇంకో ప్లేస్కి వెళ్తుంది, ఇలా స్నోబాల్ అవుతుంది సార్. అండ్ డెఫినెట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నది ఈ మధ్య మధు గారు చెప్తారు ఇంకా డీటెయిల్గా, ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్ కంట్రోల్లో లేదు సార్. ఎందుకంటే వీ వాంట్ హిట్ ఫిలిం, అంటే దాన్ని చెక్కాలి, దాన్ని బాగుండాలి, అండ్ ఆడియన్స్ కూడా క్షమించేటట్టు లేరు సార్. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు నేను పేరు తీసుకొని కానీ కొన్ని సినిమాల్లో తొందరపడి సీజీ షాట్స్ కానీ ఇది కానీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది. అంటే మొదటికే మోసం వస్తుంటారు కదా సార్. సో కొంచెం లేట్గా వచ్చినా పర్ఫెక్ట్గా రావాలన్నదే ఒకటే ఉద్దేశం సార్. సో చెక్ చేసి రీచెక్ చేసుకునే దాంట్లో డెఫినెట్లీ ఉంది సార్ డిలే. మా సినిమాకి సెంధిల్ గారు విల్ బి ఏబుల్ టు ఆన్సర్ మోర్, ఎందుకంటే 2000 పైన సిజీ షాట్స్ ఉన్నాయి. ఆయన రోజు ఇప్పటికీ ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి కూడా 2 గంటల వరకు ఆయన 3 వరకు ఉండి హీస్ కమ్ బ్యాక్ హియర్. సో మీరు యాక్చువల్లీ లైక్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అండి, సి దేర్ డిలేస్ ఇన్ హ్యాపెన్ ఇన్ సో మెనీ వేస్ అండి. అంటే లైక్ ఇక్కడ స్టోరీలు షూట్ చేయడమా, మళ్ళీ స్టోరీలో చేంజ్ చేయడమా, అదంతా లైక్ సి ఫర్ అన్ ఆడియన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఫర్ అన్ ఆడియన్స్ సినిమా బాగుందా లేదా అన్నదే మ్యాటర్. మీరు 10 సార్లు రాశారా, 10 సార్లు షార్ట్ మార్చారా, ఏది చేసినా ఆడియన్స్ సంబంధం లేదు. మీరు అది సంవత్సరంలో తీసారా, 5 సంవత్సరాలు తీసారా, ఫైనలీ రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ యూ అ బెస్ట్ పాసిబుల్ ప్రోడక్ట్. సో దానికోసం ఏంటంటే లైక్ ఎడిట్లో కొద్దిగా చేంజెస్ అవ్వచ్చు, లేకుంటే లైక్ విఎఫ్ఎక్స్లో చేంజెస్ అవ్వచ్చు, దాంట్లో సౌండ్ ఎఫెక్ట్స్లో చేంజెస్ అవ్వచ్చు. సో విచ్ వీఆర్ ట్రయింగ్ టు బి కేర్ఫుల్ అండి, ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని. సో ఏదైనా ముందే వచ్చేయాలి అన్నట్టు కాదండి. వీఆర్ ట్రయింగ్ టు mistaken about my question. Yes. Your question was that and not that way. ఇక్కడ ఎందుకంటే బికాజ్ ఆఫ్ లేట్ జరిగిన కొన్ని ఎపిసోడిక్ సిరీస్ జరిగిన వాటిల్లో ప్రొడ్యూసర్ గాట్ టెరిబుల్లీ ఇండెమ్నిఫైడ్, చాలా దారుణంగా దెబ్బతిన్న సందర్భాలు ఇండస్ట్రీ చూసింది ఈ మధ్యనే. సో అందుకని ఆ యాంగిల్లో అడిగాను అనమాట. ఠాగూర్ మధుర్ గారు ఈజ్ ఆఫ్ కోర్స్ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్, దట్స్ సెపరేట్ థింగ్. బట్ ఇక్కడ ఎక్కడ జరిగింది అంటే డిలే అవ్వడానికి లైక్ రీజన్ ఏంటంటే ఓన్లీ ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ప్రయత్నం మాత్రమే అండి. సో దానికి అవర్ ప్రొడ్యూసర్ ఈ సపోర్టింగ్ అస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో మీరు టీజర్ చూసిన తర్వాత యూ ఓన్లీ కెన్ జడ్జ్ ఇట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వీఆర్ కమింగ్ అప్. సో దానికి సో ఏదైనా గొప్ప వర్క్ చేయాలంటే కొద్ది డిలే అవుతుందండి. సో లైక్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్. పెద్ద మనసుతో మీరు అండ్ డైరెక్టర్ సార్, విచ్ లాంగ్వేజ్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్? సార్ ఇంగ్లీష్, తెలుగులో తెలుగు మాట్లాడతారా? నేర్పించాం సార్, ఆయనకు నేర్పించాం మేము పట్టి ఉన్నారు కాబట్టి. అది ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు గ్రామటికల్ ఎర్రర్స్ వస్తుంది అలాంటి. నో ఇప్పుడు స్వయంభూ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ అట్రిబ్యూటెడ్ టు ది గాడ్, అల్టిమేట్ ఇన్కార్నేషన్ ఆఫ్
ఎక్స్టర్నల్ వాట్ యు కాల్ యూనివర్సల్ సోల్ కాల్డ్ గాడ్. కరెక్ట్ సార్. ఇది ఇక్కడ సినిమా ఇప్పుడు మీరు చూపించిన ట్రేజర్కి సంబంధించినంత వరకు డైలాగుల్లో స్వయంభూ టైటిల్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది ప్రోటగనిస్ట్ ఆఫ్ ది స్టోరీ. అబ్సల్యూట్లీ. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇట్ ఈస్ ది ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద స్టోరీ. ప్రోటగనిస్ట్. సార్ స్వయంభూ అంటే స్వయంగా ద పర్సన్ హూ I know, I understand. స్వయంగా వచ్చినవాడు. ఓకే, he actually is the character is somebody who was left alone. He is not touched by anybody. He has to rise apne aap. Of course. సో అలాంటి వాడికి అందుకే బట్ మీరు అడిగిన స్వయంభూ అని. క్వశ్చన్ నాకు అర్థమైంది సార్. డెఫినెట్లీ స్టార్టింగ్లో మీరు చూసారు సెనగల్ గురించి చూసారు. Yes. దట్ ప్లేస్ అ వెరీ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మేము అంటే మెల్లిమెల్లిగా నేను చెప్పాను కదా రివీల్ చేయాలి, కథ రివీల్ చేయాలని. దెర్ ఇస్ అ వెరీ నైస్ మిస్టికల్ టచ్ టు ద ఫిల్మ్ ఆల్సో. That's what బట్ it is. ఇట్స్ ఎ పీరియాడిక్ హిస్టారికల్ డ్రామా విత్ అన్ యాక్షన్ బ్యాక్డ్రాప్. బట్ చిన్న మిస్టికల్ ఎలిమెంట్ కూడా ఉంటాయి. నిఖిల్ గారు, Fantastic. All నిఖిల్ the గారు, very best. God bless. నిఖిల్ గారు, Thank you, sir. నిఖిల్ గారు, సార్ సార్